రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, రీజనల్ ఇన్ఛార్జీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కూటమి ప్రభుత్వం తన అధికార బలాన్ని దుర్వినియోగం చేస్తూ వైసీపీకి అనుకూలంగా ఉండే ఓట్లను ఏదో ఒక రకంగా తొలగించేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులతో నిర్వహించిన కీలక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే 4 వారాలు అత్యంత కీలకమని స్పష్టం చేసిన వైఎస్ జగన్ ఓట్ల సవరణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరుపై నియోజకవర్గాల వారీగా ప్రతిరోజు సమీక్షలు నిర్వహించాలని వైఎస్ జగన్ సూచించారు. ఎక్కడైనా అక్రమాలు లేదా తప్పులు జరుగుతున్నాయని గమనిస్తే వెంటనే సంబంధిత ఎన్నికల అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. స్థానిక అధికారులు స్థాయిలోనే సమస్య పరిష్కారం కాకపోతే ఆ విషయాన్ని వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఓట్ల సవరణ ప్రక్రియలో ఒక్కసారిగా ఓట్లు తొలగించబడితే దాన్ని మళ్లీ ఓటరు జాబితాలో చేర్పించడం అత్యంత కష్టంతో కూడుకున్న పని. ఈ విషయాన్ని ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త తీవ్రంగా పరిగణించాలి అని వైఎస్ జగన్ ఆదేశించారు.